భారతదేశంలో మొట్టమొదటి మూవీ థియేటర్ని ఎక్కడ నిర్మించారో తెలుసా? 1907లో కోల్కతాలోని చౌరంగి అనే ప్లేస్లో నిర్మించారు. ఈ థియేటర్ పేరు చాప్లిన్ సినిమా లేదా ఎల్ఫిన్స్టోన్ పిక్చర్ ప్యాలెస్. జంషెడ్జీ ప్రేమ్జీ మదన్ అనే బిజినెస్ మ్యాన్ దీన్ని స్థాపించాడు. ఈయన అనేక సినిమాలకు ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించాడు. పుస్తకాలు ఎప్పుడు స్క్వేర్ షేప్లోనే ఉంటాయి కదా, మీరు సర్క్యులర్ షేప్లో ఉన్న బుక్స్ని చూసారా? జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ ఫోర్స్టర్లో 1890 నాటి సర్క్యులర్ బుక్ని మీరు చూడవచ్చు. ప్రపంచంలోని అతిపెద్ద డాగు పేరు కెవిన్. 2025 మార్చి నాటికి దీని హైటు 3 అడుగుల 2 అంగుళాలు. ఒకవేళ ఇది మనిషిలాగా నుంచుని ఉంటే మనకంటే హైట్గా ఉంటుంది. అబ్రకదబ్రా ఈ పదాన్ని మ్యాజిక్ చేసే వాళ్ళు ఎక్కువగా వాడతారు. నిజానికి ఇది ఒక హీబ్రూ పదం. దీని అర్థం ఐ క్రియేట్ వాట్ ఐ స్పీక్. టర్టిల్ అండ్ టార్టాయిస్ ఈ రెండు తాబేలు జాతికి చెందినవే. మరి వీటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. టర్టిల్స్ ఏమో ఎక్కువగా నీటిలో ఉంటాయి, టార్టాయిస్ ఏమో నేల మీద ఉంటుంది. వీటి శరీర నిర్మాణంలో కూడా కొంచెం తేడా ఉంటుంది. టార్టాయిస్ కి ఏమో గుండ్రటి మందపాటి చిప్ప ఉంటుంది, టర్టిల్ కి ఏమో పలచటి డిప్ప ఉంటుంది. దీని డిప్ప నీటిలో ఎదటానికి సహకరిస్తుంది. షార్క్ చేపలు పెట్టే గుడ్లు చాలా పారదర్శకంగా ఉంటాయి. వాటి లోపల పిల్లలు ఉండటం మీరు గమనించవచ్చు. చాలా రకాల బ్రాండీ లిప్స్టిక్స్ తయారీలో చేప పులుసులు వాడతారు. చేప పులుసులకు ఉండే షైనింగ్ అనేది పూసుకున్న పెదాలకి కూడా వస్తుంది. బీర్ అనే పదం లాటిన్ పదమైన బీబీర్ నుంచి వచ్చింది. దీని అర్థం టు డ్రింక్. అంబేద్కర్ గారు తన సెకండరీ స్కూలింగ్ ని బాంబేలోని ఎల్ఫిన్స్టోన్ హై స్కూల్లో పూర్తి చేశారు. మౌంట్ స్టూవర్ట్ ఎల్ఫిన్స్టోన్ అనే వ్యక్తి అప్పట్లో బాంబేకి గవర్నర్ గా ఉండేవారు. ఈయనకి జ్ఞాపకార్థంగా ఈ స్కూల్ ని నిర్మించారు. చైనాలో వర్జిన్ బాయ్స్ ఎగ్స్ అనే డిష్ ఉంది. 10 సంవత్సరాల మగపిల్లల మూత్రంలో ఉడికించిన కోడిగుడ్లను ఇష్టంగా తింటారు. జిందగీ నా మిలేగి దుబారా అనే బాలీవుడ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత స్పెయిన్ కి పోయే ఇండియన్ టూరిస్టుల సంఖ్య 32% పెరిగిందట. నిజానికి పులి శరీరం మీద ఉండే మచ్చలు దాని బొచ్చి మీద కాదు, దాని చర్మంలోనే ఉంటాయి. వడాఫోన్ ఈ టెలి కంపెనీ గుర్తుందా? దీని పూర్తి పదం ఏంటో తెలుసా? వడాఫోన్ అంటే వాయిస్ డేటా ఫోన్. జపాన్లో చిన్నపిల్లలు వాడే డైపర్స్ కంటే పెద్దవారు వాడే డైపర్సే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. తమిళనాడులో ఉన్న కల్లనై డ్యాంను క్రీస్తుపూర్వం 200 మధ్యలో కట్టారు. ఇది 1079 అడుగుల పొడవు, 66 అడుగుల వెడల్పు ఉంటుంది. అయితే ఇప్పటికీ ఈ డ్యాం ఉపయోగంలో ఉండటం నిజంగా అద్భుతం. క్యాథీ జెంగ్ అనే మహిళకు అత్యంత సన్నని నడుము ఉంది. ఈమె నడుము 15 అంగుళాల సైజు ఉంటుంది. అయితే ఈ నడుము సైజు పుట్టుకతో వచ్చింది కాదు. కొన్ని సంవత్సరాల పాటు కోర్సెట్ను ధరించి ఇలా తయారయ్యింది. జేమ్స్ గుడ్ఫెలో అనే స్కాటిష్ ఇన్వెంటర్ మొదట ఏటీఎం పిన్ ని కనుగొన్నప్పుడు దానికి 6 అంకెలు మాత్రమే పెట్టాడు. కానీ వాళ్ళ భార్య మేరీ విలియమ్స్ నేను కొన్ని అంకెలను మాత్రమే గుర్తు పెట్టుకోగలనని చెప్పింది. ఆమె కోసం అతను పిన్ నెంబర్స్ ని 4కి తగ్గించాడు. బయట వాతావరణం ఎలా ఉన్నా లోపలి బాడీ టెంపరేచర్ ఎప్పటికప్పుడు నియంత్రించుకునే వాటిని వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు. అయితే సముద్రంలో ఉండే చేపలు కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ కిందకి వస్తాయి. బయట వాతావరణం బట్టి బాడీ టెంపరేచర్ మార్చుకునే వాటిని కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు. అయితే వోఫా అనే చేప వార్మ్ బ్లడెడ్ యానిమల్ కిందకి వస్తుంది. దీన్ని మూన్ ఫిష్ అంటారు. అత్యంత చల్లటి నీటిలో కూడా ఇది జీవిస్తుంది. అంత చల్లటి నీటిని తట్టుకోవటానికి దీని శరీరం వేడి రక్తాన్ని ప్రసరింపజేస్తుంది. సర్ ఐజాక్ న్యూటన్ ప్రకారం ఈ ప్రపంచం 2060లో అంతరించిపోతుందట. కొమెడో డ్రాగన్ అనేది బల్లి జాతిలో అతి పెద్దది. ఇది 8 నుంచి 10 అడుగుల పొడవు పెరుగుతుంది. అలాగే బరువు 90 కేజీల వరకు చేరుకుంటుంది. నిజానికి మన బాడీ ఒకే రోజులో 2 సార్లు 4 గంటల చొప్పున నిద్రపోవటానికి డిజైన్ చేయబడింది. అంతేగాని ఒకేసారి 8 గంటలు నిద్రపోవటానికి కాదు.
కడుపు ఖాళీగా ఉండి విపరీతమైన ఆకలి వేస్తున్నప్పుడు ప్రేగుల నుంచి శబ్దాలు వస్తాయి. దీన్నే ప్రేగులు అరుస్తున్నాయి అని అంటాం. మన ప్రేగుల్లో జీర్ణం కాని ఆహారము, గ్యాసు, ద్రవ పదార్థాలు ఇవన్నీ కలటం వల్ల మనం చెప్పుకునే సౌండ్స్ వస్తాయి. దీన్నే పెరిస్టాల్సిస్ అంటారు. ఇది మన జీర్ణ వ్యవస్థలో మన ప్రమేయం లేకుండా జరుగుతుంది. తిన్న ఆహారం ఈసోఫాగస్ నుంచి ప్రేగుల వరకు చేరుకుంటుందంటే ఈ పెరిస్టాల్సిసే కారణం. మన కడుపు పొరల్లో ఉండే స్మూత్ మజిల్స్ అనేవి ఈ మూమెంట్ ని కలగజేస్తాయి. ఫ్రెండ్స్, ఎలాగో ఇంతవరకు వీడియోని చూశారు కాబట్టి వీడియోని లైక్ చేయటం కానీ లేదా కామెంట్స్ చేయటం కానీ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. దానివల్ల మా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం కానీ కామెంట్స్ కానీ చేయండి. 1850 ముందు వరకు కూడా అల్యూమినియం అనేది బంగారం కంటే విలువైనదిగా ఉండేది. బల్లులు ఒకే సమయంలో పాకటం కానీ గాలి పీల్చటం కానీ చేయలేవు. గోల్డ్ ఫిష్ గనక కంప్లీట్ గా చీకట్లో ఉంటే దాని శరీరం తెల్లగా మారుతుంది. ఒంటెలను షిప్ ఆఫ్ ది డిజర్ట్ అని పిలుస్తారు. కొన్ని ఆర్గనైజేషన్స్ అలాగే విటమిన్ డి పరిశోధకులు చెప్తున్న ప్రకారం ముఖ్యంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ప్రతిరోజు లేదా వారానికి కనీసం 2 సార్లు ముఖం, చేతులు, కాళ్ళకి సన్ స్క్రీన్స్ లేకుండా దాదాపుగా 5 నుంచి 30 నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉండాలి. డార్క్ స్కిన్ కలర్ ఉన్న వారికి కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు. మీ చర్మం సూర్యకాంతికి ఎంత సున్నితంగా ఉంటుంది అనే దాన్ని బట్టి ఎంతసేపు ఎండలో గడపాలి అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ ఇలా చేయటం వల్ల తగినంత విటమిన్ డి లభిస్తుంది. బ్లూ లింగ్ కార్డ్ అనే చేప ఉంది. దీని మాంసం నీలి రంగులో ఉంటుంది. దీని మాంసం ఎందుకు బ్లూ కలర్ లో ఉందని బయాలజిస్టులు పరిశోధించగా వారికి ఎటువంటి సమాధానం దొరకలేదు. సుమారు 96% ఫ్రాన్స్ లోని హై స్కూల్స్ లో కండోమ్ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయట. అతి తక్కువ వయసులో పిల్లలకి ప్రెగ్నెన్సీని అరికట్టడానికి ఇలా ఏర్పాటు చేశారు. టర్కీ దేశంలో ఉన్న ఇస్తాన్బుల్ సిటీలో కుక్కలకి కూడా వెండింగ్ మిషన్స్ ఏర్పాటు చేశారు. కుక్కలు పాత ప్లాస్టిక్ బాటిల్స్ ని తీసుకొచ్చి దీంట్లో వేస్తే వాటికి బదులుగా ఫుడ్ వస్తుంది. కరణం మల్లేశ్వరి గారు, ఈమె మన దేశానికి చెందిన వెయిట్ లిఫ్టర్. 2000 సంవత్సరంలో సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించింది. భారత ప్రభుత్వం ఈమెను గుర్తించి పద్మశ్రీ, అర్జున అవార్డుతో సత్కరించింది. ఈమె మన ఆంధ్రాకి చెందిన వారు కావటం ఇంకా విశేషం. పండ్లలో అతి ఎక్కువ ప్రోటీన్ జామ పండులో ఉంటుంది. ప్రతి 100 గ్రాముల జామ పండులో 2 నుంచి 3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వియన్నాలోని అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో హిట్లర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో ఫెయిల్ అయ్యాడు. అలా 2 సార్లు అకాడమీ రిజెక్ట్ చేసింది. ఒకవేళ వారు హిట్లర్ ని సెలెక్ట్ చేసి ఉంటే క్రూరుడు అనే ప్లేస్ లో కళాకారుడు ఉండేవాడేమో. ఒక అంచనా ప్రకారం సముద్ర అంతర్భాగంలో దాదాపుగా $60 బిలియన్ విలువైన సంపద దాగి ఉందట. 1922లో నీల్స్ బోర్ కి ఫిజిక్స్ రంగంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అయితే దీనితో పాటు అతనికి ఒక ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో పాటు లైఫ్ టైం బీర్ ని ప్రకటించారు. ఇందుకోసం కార్ల్స్బర్గ్ బ్రెవరీ వారు ఇతని ఇంటికి డైరెక్ట్ గా ఒక బీర్ పైప్ లైన్ ని తగిలించారు. ఈయన 30 సంవత్సరాల పాటు ఆ ఇంట్లో ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్బర్గ్ వచ్చేసి A23A. ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే ఏకంగా న్యూయార్క్ సిటీ కంటే 3 రెట్లు పెద్దదిగా ఉంటుంది. కెవిన్ ఫాస్ట్ అనే వ్యక్తి 188 టన్నుల బరువు ఉన్న CC-177 గ్లోబ్ మాస్టర్ 3 అనే ప్లేన్ ను ఒక తాడును ఉపయోగించుకొని 8 మీటర్ల దూరం లాగి గిన్నిస్ వరల్డ్ రికార్డు సెట్ చేశాడు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు డాగ్స్ మీద పరిశోధన చేసి వాటికి కూడా జెలసీ ఉంటుందని గమనించారు. ఒకవేళ వాటి యజమానులు వేరే వాళ్ళతో బాగా దగ్గరగా ఉండటం అవి చూస్తే వాటికి జెలసీ వస్తుంది. ఒక్కోసారి ఎవరైనా ఆహారం తింటుంటే ఆ శబ్దాలు మనకి ఇరిటేషన్ తీసుకువస్తాయి. దీన్నే మిసోఫోనియా అంటారు. ఇది ఒక బ్రెయిన్ డిజార్డర్. ఇతని పేరు జాన్ హారిసన్. ఐస్ క్రీమ్ ని రుచి చూసి ఎలా ఉందో చెప్పటమే ఈయన ఉద్యోగం. ఇప్పటి వరకు ఈయన 200 మిలియన్ గ్యాలన్ల ఐస్ క్రీమ్ ని రుచి చూశాడు. ఈ ఉద్యోగం చేయడానికి తన నాలుకే ప్రధానం కాబట్టి తన టేస్ట్ బడ్స్ ని $1 మిలియన్ కి ఇన్సూరెన్స్ చేయించాడు.
హిప్పోపొటామస్లు ఎక్కువ సమయం నీటి లోపల గడిపినప్పటికీ వాటికి ఈత రాదు. ఎందుకంటే వాటికి భారీ శరీర నిర్మాణం ఉండటం బట్టి వాటికి ఈదటం చాలా కష్టం. చైనాలోని త్రీ గోర్జియస్ డ్యామ్ ప్రాజెక్ట్ని పూర్తిగా నిర్మించడానికి $37 బిలియన్ ఖర్చు అయింది. మంచినీటి తర్వాత ఈ భూమి మీద మనిషి ఉపయోగించుకునే రెండవ అతిపెద్ద న్యాచురల్ రిసోర్స్ వచ్చేసి ఇసుక. ఒక సగటు మనిషి పై కనురెప్పలో 90 నుంచి 160 వెంట్రుకలు ఉంటాయి. కింది కనురెప్పలో 75 నుంచి 80 వెంట్రుకలు ఉంటాయి. క్లాస్కి లేట్గా వచ్చిన జార్జ్ డాటిగ్ అనే వ్యక్తి తన బుక్స్లో కొన్ని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ రాసుకున్నాడు. ఇంటికెళ్ళి వాటిని కష్టపడి సాల్వ్ చేశాడు. నిజానికి వాటిని తను హోంవర్క్ అనుకున్నాడు, కానీ అది ఎవ్వరూ సాల్వ్ చేయని ఫేమస్ ప్రాబ్లమ్స్. ఇలా అనుకోకుండా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసినందుకు అతనికి డాక్టరేట్ లభించింది. చైనాలో అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మహిళ లియూ యాంగ్. ఈమెకి హీరో ఆస్ట్రోనాట్ అనే టైటిల్ ఇచ్చారు. చరిత్రలోనే మొట్టమొదటి అండర్ వాటర్ ఫోటోగ్రాఫ్ ని 1856లో తీశారు. విలియం థామ్సన్ అనే వ్యక్తి ఇంగ్లాండ్లోని వేమౌత్ అనే బీచ్ లోపల తీశాడు. ఏరోప్లేన్లో ప్రయాణిస్తున్నప్పుడు మేఘం నుంచి కురిసే వర్షము ఇలా కనిపిస్తుంది. ఒక స్పేస్ సూట్ ని 14 రకాల మెటీరియల్ పొరలతో తయారు చేస్తారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క పాత పేరు వచ్చేసి ఉత్తరాంచల్. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రెగ్యులర్ గా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.